దసరా రోజు జంబి చెట్టును తీసుకొచ్చి అమ్మవారి ముందు నిల్చోబెడతారు. నిల్చోబెట్టి జంబి చెట్టుకి పూజ చేస్తారు. మనతో మాట్లాడని వాళ్ళు, మన శత్రువులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి జంబాకు ఇచ్చి వాళ్ళతో మాట కలుపుకుంటారు, మాట్లాడతారు. ఆ రోజు నుంచి మన ఇద్దరి మధ్యలో ఉన్న విరోధం ఈ రోజు నుంచి వదిలేస్తున్నాము అని చెప్పుకొని వాళ్ళిద్దరు స్నేహితులలాగా కలిసిపోతారు. మీలో ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు జంబాకు ఇచ్చి వాళ్ళను కలుపుకోండి, వాళ్ళతో మాట్లాడండి. రేపటి నుంచి మేమందరం మంచిగా ఉండాలి అని మొక్కి ఫ్రెండ్స్తో కలిసిపోండి. ఏ శత్రుశేషం లేకుండా మనం ఇద్దరం మంచిగా కలిసి ఉండాలి, ఎప్పటికీ ఫ్రెండ్షిప్ లాగానే ఉండాలి, మన బంధుత్వం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మీరు కలిసిపోండి. జంబాకు ఇచ్చిన తర్వాత ఎలాంటి మనసులో ఏ ద్వేషాలకు రేపే విజయదశమి రోజు మనతో మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉంటే జంబాకు ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి. అమ్మవారి ముందు జమ్మి చెట్టు తీసుకొచ్చి నిలబెట్టేసి పూజ చేస్తారు కదా, ఆ జమ్మె ఆకుని తీసుకొచ్చి ఎవరైతే మాట్లాడారో వాళ్లకు ఇవ్వండి. ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలన్నిటినీ వదిలేసి మనము బంధువులాగా కలిసిపోదాము, స్నేహితులలాగా కలిసిపోదాము, ఎప్పటికీ కలిసే ఉందాము. మన ఇద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాము అని కలుపుకోండి. బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా రేపటి నుంచి మనం కలిసే ఉందాము, మన బంధుత్వం ఇలాగే కొనసాగించుకుందాము అని చెప్పుకోండి. విజయదశమి రోజు జంబాకు ఇచ్చి బంధుత్వం కలుపుకుంటే చాలా మంచిది.